తిరుమలలో గోవిందుడి నుంచి పూరిలో గోపాలుడి వరకు. రాత్రి స్వామివారి దర్శనం అయితే ముగించుకొని జపాలి అయితే బయలుదేరిపోయాము. ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ జపాలి అయితే వెళ్తున్నాను. వెళ్ళే దారి అయితే చాలా బాగుంది, మొత్తం పచ్చదనం. అలా కొద్దిసేపటి ప్రయాణం తర్వాత ఆలయానికి అయితే చేరుకున్నాము. అడవి మధ్యలో ఉండడం వల్ల ఈ ఆలయం అయితే ఎంతో ప్రశాంతంగా ఉంది. కొంచెం సేపు క్యూలో ఉన్న తర్వాత స్వామివారి దర్శనం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టాము. ముందుగా అయితే పాప వినాశనంకి వెళ్ళాము. ఇంకా డైరెక్ట్ కింద తిరుపతికి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా కింద తిరుపతికి రాగానే ముందు కపిలతీర్థంలో దర్శనం ముగించుకొని తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి పుష్ప సినిమాలో చూపించిన గంగమ్మ గుడికి వెళ్ళి నేరుగా అయితే పద్మావతి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. మరి అక్కడి నుంచి గోవిందరాజ స్వామి ఆలయానికి వచ్చి ఇక్కడ కూడా దర్శనం ముగించుకొని ఇంకా బయట టిఫిన్ చేసి ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా నా ఈ ప్రయాణం మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి. తర్వాత ఊరిలో అయితే కలుద్దాం. ఉంటా మరి, బాయ్.